పొద్దునంతా ఎక్కడికెళ్ళావు? సర్పంచ్ గారి పాలేరు వచ్చాడు. మేకల్ని తోలుకుపోలేదని అడిగాడు. మీ అయ్య నీకు ఒంట్లో బాగలేదని చెప్పి పంపించేశాడు చెప్పాడు సీనయ్య. అవునా, సర్లే, రేపు వెళతానులే. అక్క, మా అమ్మ ఎక్కడికెళ్ళింది? అయ్యకి అన్నం నేనే పెట్టాను ఇయ్యాల అన్నాడు. ఏం లేదులేరా, గుట్ట దగ్గరకు వెళ్ళాంలే. జాతర వస్తుంది కదా, ఆ ఏర్పాట్ల కోసం వెళ్ళాం అని చెప్పి పంపేసింది. అన్నాలు తినేసి ఒక్కొక్కరే వచ్చారు. అందరూ వచ్చాక తలుపులు మూశారు. అప్పటిదాకా ఉగ్గపట్టుకుని ఉన్న వాళ్ళంతా గొంతులు విప్పారు. అసలు అక్కడ మనం ఏం చూశాము? అదంతా కళా నిజమా? ఆ మాంసం ఏంటి? జంతు చర్మాలు ఏంటో అడుగుని నరుకుపోవటం అంతా విచిత్రంగా ఉంది. మనకి కోతవేటు దూరంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా మనకి తెలియకపోవటం ఏంటో. అన్నిటికన్నా మన కుర్రవాళ్ళు అక్కడ ఉన్నారేమిటి? ఏం చేస్తున్నారక్కడ? పిలుద్దామంటే మీరే వద్దన్నారు అంది లక్ష్మి. మనం పిలిస్తే వాళ్ళు పారిపోతారు. నిన్న మా తమ్ముడు కనిపించాడు. ఇంటికి రమ్మని ఎంత పిలిచినా రాలేదు. వీళ్ళు మాత్రం ఎందుకొస్తారు అంది వరాలు. వీళ్ళకి మాయమాటలు చెప్పి తప్పు చేయిస్తున్న వాళ్ళని ముందు పట్టుకోవాలి. వాళ్ళకి బుద్ధి చెబితే వీళ్ళని మన దారిలోకి తెచ్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఆలోచిద్దాం. రాము చెప్పిన మాటలు సబబుగా అనిపించాయి. ఇంటికి అవేం చర్మాలు? ఏ జంతువుని చంపి ఎగుమతి చేస్తున్నారో అర్థం కావటం లేదు అంది సూరమ్మ. ఆగండి ఒక్క నిమిషం, కొన్ని రోజులు వెనక్కి వెళదాం. ఆ రోజు ఏం జరిగింది రాము? అడవిలోంచి ఆవు దూడ బయటికి వచ్చింది కదూ. అది పుట్టి 1 రోజు 2 రోజులు అయి ఉంటుంది అన్నావు నువ్వు. ఇప్పుడు దొరికింది డొంక. ఏంటది? వాళ్ళు చంపి ఎగుమతి చేస్తున్నది ఆవుల్ని. ఖచ్చితంగా అంతే. ఆవులనా? రామ, ఆవులను ఎలా చంపుతారు? ఎక్కడి నుంచి తెస్తున్నారు వాటిని? ఎక్కడికి పంపిస్తున్నారు? అదే మనం తెలుసుకోవాలి. మనం ఈ విషయాన్ని పోలీసులకు చెబుతాం. ఇదంతా చాలా పెద్ద విషయం. మన వల్ల కాదు. మనకి తెలిసి కూడా దాచిపెట్టడం తప్పు. నువ్వు చెప్పింది నిజమే. అసలు జరిగేదంతా అడవి చుట్టూ తిరుగుతుంది. ఫారెస్ట్ ఆఫీసర్లకి తెలియకుండా ఏది జరగదు. దీన్ని బట్టి వాళ్ళ పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్నారేమో. మన గూడెం పిల్లలు అందులో చిక్కుకున్నారు. మనం ఈ విషయాన్ని పోలీసులకు చెబితే మన పిల్లల్ని ఇరికించి వాళ్ళు తప్పుకుంటారు. అందుకే తొందరపడద్దు అంది వరాలు. వరాలు చెప్పింది నిజం. పోలీసులకు ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెబుదాం. ముందు మన ఊరి కుర్రాళ్ళని అందులోంచి బయటకు తీసుకురావాలి. అదంత తేలికైన విషయం కాదు. మన వాళ్ళని వాళ్ళు వదలరు. ఒకసారి తల దూర్చాక బయటకు వచ్చే వీలు కుదురుతుందా? మన పిల్లలు ఎంతమంది ఉన్నారక్కడ? 10 మంది. 10 మందిని ఏదో విధంగా బయటకు తీసుకురావాలి మనం. వాళ్ళు మంచి మాటలకు లొంగరు. వాళ్ళ మాటల ప్రభావంలో బాగా పడిపోయారు. మనం అంతకంటే ఏదైనా బలంగా గట్టిగా చెప్పి వాళ్ళలో మార్పు తేవాలి. దాని గురించి ఆలోచించండి. వాళ్ళ బలహీనతను కనిపెట్టి దాన్ని వాళ్ళ మీద మనం వాడాలి అంది వరాలు. అంటే అది ఎలాగా? వాళ్ళకి చాలా ఇష్టమైన దాన్ని ఎరవేయాలి. అప్పుడు వాళ్ళు మనకి చిక్కుతారు. గుర్తొచ్చింది. మా వాడికి వాళ్ళ మరదలంటే పిచ్చి. దానికోసం ఏదైనా చేస్తాడు అంది అత్త. ఎంత గొప్ప మాట చెప్పావత్తా. ఇలాంటివే కావాలి. ఇంకా చెప్పండి అన్నాడు రాము. మరదలంటే అంత ఇష్టం ఉన్నవాడు అడవులు పెట్టి ఎందుకు పోయాడు అంది ఒక ఆమె. సావాసగాళ్ళు, వాళ్ళ మాటల ప్రభావం మామూలుగా ఉండదు. అందుకే వయసులో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారో పెద్దోళ్ళు ఓ కన్నేసి ఉంచాలి అంది చిలకమ్మ. మా బుడ్డోడికి వాళ్ళ తాతంటే ఇష్టం. ఆడు తప్పు చేయడని తాత నమ్మకం. ఆయనకి ఈ విషయం తెలుస్తుందని తెలిస్తే దడుస్తాడు చెప్పింది ఒక ఆమె. ఇది మంచి మాట అంటే. చూసారా, ఆలోచిస్తుంటే పట్టుకొమ్మ ఎలా దొరికిందో. మన ఊరి పిల్లలని మనం వెనక్కి తెచ్చుకోవాలి. అది మన ముందున్న లక్ష్యం అన్నాడు రాము. అది మాట. మా పిల్లలు మా ఇంటికి రావటానికి ఏం చెయ్యాలో చెప్పండి, మేం చేస్తాం అన్నారు తల్లులంతా. ఈ మాట మీద ఉండండి. ఎవరికీ అనుమానం రాకుండా నడుచుకోండి అని చెప్పింది వరాలు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? మరో 2 రోజుల్లో జాతర ఉంది కాబట్టి గుట్టగాడికి అందరూ వస్తారు. పక్క ఊళ్ళ నుంచి బంధువులు కూడా అక్కడ కలుసుకుంటారు. వస్తే అత్త కొడుక్కి వాళ్ళ మరదలంటే వల్లమాలిన ఇష్టం కాబట్టి ఆ పిల్లని అక్కడికి వచ్చేలా చెయ్యాలి. మరి చిన్నడు అక్కడికి రావద్దు. అదొచ్చిన విషయం ఎవరు చెబుతారు వాడితో? ఎవరూ చెప్పక్కర్లేదు. అడవిలో అన్నలు ఆడికి భోజనాలు జరుగుతుంటే వస్తారు. కావలసినవి పట్టుకుపోతారు. అప్పుడు ఈ కుర్రోళ్ళు కూడా అమ్మ అయ్యల్ని చూసుకోవటానికి రాకుండా ఉండరు. సరే, ఇది ఒక ప్రయత్నం. ఆ పిల్ల ఉండేది మా ఇంటికి పర్లాంగు దూరంలో. ఆ యమ్మిని అక్కడికి నేను తీసుకొస్తాను అంది సుందరి. సరే లక్ష్మి పిన్ని, నీ కొడుకు సంగతి ఏంటి చెప్పు.
రేపటికల్లా మా ఆయన్ని ఇక్కడికి పిలిపిస్తా. మంచి పని. కొందరినైనా మనం మన దారిలోకి తెచ్చుకుంటే మిగిలిన వాళ్ళని వాళ్లే ఒప్పించి బయటకు తెచ్చేలా చేద్దాం. వరాలు మాటలకు సుందరి, అది సరే, నీ తమ్ముడు వీళ్ళందరికీ లీడరు, వాడిని ఎలా తీసుకొస్తావు అంది. వాడికి నేనంటే ప్రాణం అంది వరాలు. అందుకేనా నిన్ను పడదోసి పారిపోయాడు అన్నాడు రాము. అదంతా ఏమో తెలీదు, కానీ వాడు నేను మేకల్ని కాస్తున్నానని తెలుసు. వద్దని ఇంటి దగ్గరే ఉండమని చిట్టీలు పంపాడు. నేను కొండ దగ్గర ఉన్నంతసేపు వాడు నాకు కాపలా ఉంటున్నాడు. నేను వాడిని గమనించకపోలేదు. అయితే ఏం చేద్దామనుకుంటున్నావు? వాడు చూస్తుండగా ఎవరైనా అబ్బాయి నాతో చనువుగా ఉంటే వాడు తట్టుకోలేడు. వెంటనే బయటికి వస్తాడు. దాన్ని ఉపయోగించి వాడిని ఇంటిదారి పట్టించాలి. అదంత తేలిక కాదు. ప్రయత్నిద్దాం. మన దగ్గర అంతకన్నా మార్గం లేదు. రాము నిన్ను అల్లరి చేయబోయినట్టు నమ్మిస్తే? లేదు, మేము మంచి స్నేహితులమని వాడికి తెలుసు. నమ్మడు. అది నిజమే. ఇంకెవరున్నారు అడిగాడు రాము ఆలోచిస్తూ. ఉన్నారు, ఇన్స్పెక్టర్ విక్రమ్ గారు. ఇక్కడికెందుకు వస్తారు ఆయన? వస్తారు, వచ్చేలా నేను చేస్తాను. సరే, ఈ విషయం మనలోనే ఉండాలి. సుందరక్క, నువ్వు ఆ పిల్లని అక్కడికి తీసుకురా. లక్ష్మక్క, నువ్వు మీ అయ్యని పిలిపించు. వరాలు, నువ్వు అని ఆగిపోయాడు రాము. అతని మొహంలో ఒకలాంటి బాధ కదలాడింది. వరాలు, జాగ్రత్త. మనం చేస్తున్నది చాలా పెద్ద పోరాటం. అందులో ముఖ్యంగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాకేం పర్వాలేదు రాము. ఏది ఏమైనా మన గ్రామం బాగుపడాలి. మనం ఈ విధంగా జాగ్రత్తగా ముందుకు వెళదాం. నేను విక్రమ్ గారికి రమ్మని ఫోన్ చేసి చెబుతాను. నా ఫోన్ నుంచి చెయ్యి ఆయన రమ్మని అన్నాడు రాము. నీ నెంబరు ఆ రోజు ఆయనకి ఇచ్చావుగా, తెలిసిపోదా? వేరే నెంబర్ నుంచి చేస్తాను అంది. అందరూ ఎవరు ఎలా చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడుకున్నారు. అడవిలో అన్నలతో కలిసిపోయిన పిల్లల తల్లులందరికీ ఈ విషయం తెలియజేద్దాం. వాళ్ళు పిల్లల్ని వెనక్కి తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది అంది వరాలు. తల్లులు ఏం చేస్తారు? తండ్రులకి చెబితే అక్కడికి వచ్చిన వాళ్ళని 4 తగిలించి ఇంట్లో కూర్చోబెడతారు అంది చిలకమ్మ. తండ్రులు సరిగ్గా ఉంటే కదా పిల్లలకి బుద్ధి చెప్పేందుకు. వాళ్ళు తాగుడికి బానిసలయ్యారు. పిల్లల గురించి పట్టించుకునే స్థితిలో లేరు. తల్లడిల్లుతున్న తల్లులు వాళ్ళని ప్రేమగా లాలించి బుజ్జగించి వెనక్కి తీసుకురావాలి అన్నాడు రాము. లాలిస్తే వస్తారేటి? ప్రేమకి లొంగని వాళ్ళు ఉండరు. మనకి ఓర్పు కావాలి. మీరందరూ మనం అనుకున్నట్టుగా చెయ్యండి అంది వరాలు. తలుపులు తీసుకుని ఒక్కరొక్కరుగా ఇంటిదారి పట్టారు. వరాలు ఆలోచిస్తూ ఉంది. విక్రమ్ గారికి ఫోన్ చేసి ఏమని చెప్పి ఇక్కడికి రమ్మనాలి? అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా? అందుకు విరుద్ధంగా జరిగితే కొత్త సమస్యలేమైనా వస్తాయా అని. ఏది ఏమైనా ముందు గ్రామంలోని కుర్రాళ్ళని అడవి నుంచి దూరంగా తీసుకురావాలి. వాళ్ళ భవిష్యత్తు చీకటిలో కలిసిపోవటానికి వీల్లేదు. అడవుల్ని నరుకుతున్న వాళ్ళని అరికట్టాలి. మూగజీవాలను చంపుతున్న వాళ్ళని పోలీసులకి అప్పచెప్పాలి. వీటన్నిటికీ వేదిక అడవి కాబట్టి అందరి దృష్టిని అడవి మీదకి మళ్లించాలి. కానీ ఎలా చెయ్యాలి ఇదంతా? వరాలు దాని గురించి తీవ్రంగా ఆలోచించింది. సూరిపండు ఇంటికి వెళ్ళింది. అయ్యా, వరాలు, నువ్వా? ఏంటి ఇటొచ్చావు? నీకేం ఫోన్ రాలేదుగా అన్నాడు సూరిపండు. అది కాదయ్యా, ఓ పాలి ఫోన్ చేసుకోవాలి. నెంబరు కల్పిస్తారేమో అని. ఆహా, అటునుంచి ఫోనులు అయ్యాయి, ఇప్పుడు ఇటునుంచి మొదలయ్యాయా అన్నాడు సూరిపండు చిరచిరలాడుతూ. నెంబర్ కాగితం ఇచ్చింది. చేతిలోంచి లాక్కుని కోపంగా చూస్తూ ఫోన్లో నెంబర్ నొక్కి ఇచ్చాడు. రింగ్ అవుతుంటే వరాలు గుండె దడదడలాడింది. ఏం మాట్లాడాలో అనుకుంటూ నుదుటికి పట్టిన చెమటల్ని తుడుచుకుంది. హలో బాబు, నేను వరాలుని. బాగున్నాను. ఏం లేదయ్యా, తమరు అని సూరిపండు వంక చూసింది. అతను ఆమెనే చూస్తున్నాడు. గుండె గుబేలుమంది. ఫోన్ పట్టుకుని కొంచెం దూరం వెళ్ళి నిలబడి, మీరు ఓ పాలు ఏడుకొస్తారా అంది. అమ్మ బడవా, అతిగాడిని రమ్మని పిలుస్తున్నావా? అది నా ఫోనులోంచి అన్నట్టు గుండె మీద చేతులేసుకున్నాడు సూరిపండు. వరాలికి ప్రాణం చచ్చిపోయినట్టయింది. అంటే ఈరోజు వస్తే మంచిది సారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఆహా, ఫోనులో చెప్పేది కాదు సారు. సరే సారు, మీకోసం ఎదురు చూస్తుంటా. అటు ఫోను ఆపగానే సూరిపండుకు ఇచ్చేసింది. ఎంత తెలివైన దానివే, ఒక్క ఫోను చేసి ఆఫీసర్ గారిని రప్పించుకుంటున్నావంటే నువ్వు మామూలు దానివి కాదు అన్నాడు. వరాలు బయటకు వచ్చేసింది. ఆఫీసర్ గారు వస్తే ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చింది. కొద్దిసేపటికి రాము వచ్చాడు.
ముందుగా మనం అందరం గుట్ట దగ్గరకు వెళ్ళి చూసుకుని రావాలి. ఎవరు ఎక్కడ నిలబడాలి, చిన్ను మరదలు రాములమ్మతో కలిసి మాట్లాడే అవకాశం ఎలా కల్పించాలి, ఇలాంటివన్నీ. అక్కడికి రమ్మని మన వాళ్ళందరికీ కబురు పెట్టావా? పిలిచాను. ఈ పాటికి గుట్ట దగ్గరకు వస్తూ ఉంటారు. మనం కూడా వెళదాం పదా అన్నాడు. సీతాలతో చెప్పి ఇద్దరూ గుట్ట దగ్గరకు బయలుదేరారు. ఇన్స్పెక్టర్ బాబు ఏమన్నాడు? వస్తానన్నాడు. ఎప్పుడు? రేపో ఎల్లుండో. రేపే వస్తే బాగుండు. జాతరప్పుడు మనకి తోడుగా ఉంటాడు. అవును, వస్తానన్నాడు గాని ఎప్పుడో చెప్పలేదు. అది సరే, అతను పోలీసు ఆఫీసర్ అని ఎవరితో చెప్పొద్దని చెప్పావా? యూనిఫారం లేకుండా రమ్మన్నావా అన్నాడు రాము. అది చెప్పలేదు రాము. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి చెప్పనా? చెప్పాలి. మనం కొద్ది రోజులు ఈ విషయాన్ని జాగ్రత్తగా దాచాలి. తర్వాత అదే అందరికీ తెలుస్తుంది. మళ్ళీ సూరిపండు గారింటికి వెళ్ళాలి. ఆయన అదోలా చూస్తున్నాడు అంది వరాలు. ఈ విషయం సూరిపండుకు కూడా తెలియకూడదు. జాగ్రత్తగా ఫోన్ చేసి చెప్పు. నీ ఫోన్తో చేసి చెప్తాను అంది వరాలు. నా ఫోన్ అయితే నాకు తెలవకుండా చేయలేవు కదా. ఊరి విషయమని తెలుస్తుంది. మనం వాగు దగ్గర చేద్దామనుకున్నది కుదరదు. అవును కదా, అది మర్చిపోయా. సరే, ఏదైనా సరే సూరిపండు గారి ఫోన్ నుంచి చేసి చెప్తాలే అంది. మనం కొంచెం కష్టమైన పనే చేయబోతున్నాం, జాగ్రత్తగా ఉండాలి అన్నాడు రాము. ఇద్దరూ మాట్లాడుకుంటూ గుట్ట దగ్గరకు వచ్చారు. అప్పటికే బృందం వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. వరాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడింది. అందరూ జాగ్రత్తగా వినండి. మనం ఎక్కడా తొందరపడకూడదు. తెలివిగా ఉండాలి. కుర్రాళ్ళు చెయ్యి జారిపోయారంటే మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. సుందరక్క, రాములక్కకి విషయం అంతా చెప్పావు కదా అడిగింది వరాలు. అంతా చెప్పాను. ఊరి బాగు కోసం తను మనతో చెయ్యి కలుపుతానంది చెప్పింది. అలాంటి వాళ్ళే కావాలి మనకి. రాము, నువ్వు చెప్పు. ఎవరెవరు ఎక్కడ నిలబడాలో, ఇక్కడికి వచ్చిన అన్నల కళ్ళు కప్పి మన కుర్రాళ్ళని ఎలా తీసుకుపోవాలో. అలాగే. ఆ పెద్ద చెట్టు దగ్గర రాములమ్మని తీసుకొచ్చి నిలబెట్టు సుందరక్క. రాములమ్మకి కొద్దిగా వెనకాల సూర్యుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ గట్టు దిగుతారు. గట్టుకు అవతల పక్క ఉన్న తన ఇంటికి రాములమ్మ చిన్నుని తీసుకువెళుతుంది. ఇక అక్కడి నుంచి వాణ్ణి ఎటూ పోకుండా చూసుకుంటుంది రాములమ్మ. నేనేం చెయ్యాలి అడిగాడు సూర్యుడు. పరిస్థితి రాములమ్మ చెయ్యి దాటి పోనంత వరకు నీ పనే ఉండదు. వాడు మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతానని పేచీ పెడితే మాత్రం నువ్వు వాడి మీద చెయ్యి చేసుకుని ఆపాలి అన్నాడు. ఈడ బక్కోడు, గాలికే ఎగిరిపోతాడు. ఈడు ఆపుతాడా అంది సుందరి. నా బలం మీకెవరికీ తెలీదు. నేను ఒక్క గుద్దు గుద్దానంటే పిండి పిండి కావాల్సిందే. ఏంటి, చపాతి ముద్ద అంది సుందరి. అందరూ నవ్వారు. వాడి ప్రయత్నం వాడు చేస్తాడు. ఇంకా చిన్ను వినకపోతే సూర్యుడు వాడి జేబులో ఉన్న మత్తుమందు పూసిన గుడ్డ ముక్కు దగ్గర పెడతాడు. అలా చేస్తావు కదా సూర్యుడు అన్నాడు రాము. చేస్తాను అన్నాడు సూర్యుడు. లక్ష్మక్క ఏం చెయ్యాలో నువ్వు చెప్పు వరాలు అన్నాడు రాము. అక్క, నీ కొడుకు కనబడగానే నువ్వు ఏడవమాక, ధైర్యంగా నిలబడాలి. ఎప్పటికీ నీ ఇంట్లో వాడు ఉండిపోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. మీరందరూ కూడా వినండి. మీ పిల్లల్ని చూసి జాలిగా ఏడుస్తూ నిలబడిపోకండి. వాళ్ళకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళకి కాస్త అపాయం కలిగినట్టుగా ఏదోటి చేయాలి. అప్పుడు కంగారుగా వాళ్ళు ముందుకొస్తారు. మెల్లగా వాళ్ళని ఇక్కడి నుంచి దూరంగా తీసుకుపోవాలి. అంటే నేనంటే నా కొడుకు ఇష్టం అనుకో, నాకు ఏదన్నా అపాయం జరిగినట్టు నటించాలా? సరిగ్గా చెప్పావు వదనా, అట్టాగే చెయ్యాలి. మెల్లగా మంచి మాటలతో ఇక్కడి నుంచి తీసుకుపోవాలా అంది వరాలు. ఆ తర్వాత ఏం చెయ్యాలి? ఏ గుండెల్లో నొప్పో వచ్చినట్టు ఉండిపోవాలి. వాళ్ళు దగ్గరకు రాగానే కాస్త ఆ ఇంటి దగ్గరకు తీసుకెళ్ళవా, ఈ ఒక్క సాయం చెయ్యి అంటూ సుందరక్క ఇంట్లోకి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత నేను చెబుతాను. లోపలికొచ్చిన ఒక్కొక్క కొడుకుని తాట తీసి తొంగబెడతా. మిమ్మల్ని ఏడిపించిన ఎదవల్ని మంచం కొడుకి కట్టి పడేస్తా. ఆ పూచీ నాది. నా కొదిలయ్యండి అంది సుందరి ధీమాగా. నిన్ను దగ్గర్నుంచి చూస్తేనే వాడు గుండాగి చేస్తాడు అన్నాడు సూర్యుడు. సచ్చినోడా, ముందు నీ పని చెప్తానుండు అని వాణ్ణి కొట్టపోయింది. నవ్వుతూ తప్పించుకున్నాడు. సరే, ఎవరి వాళ్ళని వాళ్ళ తల్లుళ్ళు తీసుకెళ్లి సుందరక్క ఇంటికి చేర్చాలి. తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అంది వరాలు. అందరూ 1కి 2 సార్లు గుట్ట మీద రిహార్సల్స్ వేసుకున్నారు. ఎవరెక్కడ నిలబడాలో గుర్తులు పెట్టుకున్నారు. అసలు వాళ్ళక్కడికి రాకపోతే అన్నారొకరు. శుభం పలకరా అంటే ఏదో అన్నాట ఒక ఆమె విసుక్కుంది. అది ఆలోచించాల్సిన విషయమే. మనం ఓ పని చేద్దాం. జాతర రోజు గుట్ట దగ్గర గొప్ప అన్నదానం జరుగుతుందని గ్రామంలో డప్పు కొట్టి చెప్పిద్దాం. ఆ వార్త వాళ్ళకి చేరుతుంది. అప్పుడు వాళ్ళు తప్పకుండా వస్తారు చెప్పింది వరాలు.
ఇది మంచి ఆలోచన. మరి గ్రామ పెద్దలతో ఓ మాట చెప్పాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయాలి అంది చిలకమ్మ. ఆ పని నాకు వదిలేయండి. తాగుబోతు మొగాళ్ళు ఖాళీగా ఉండి ఏం చేస్తారు? వాళ్లతోనే ఆ పనులు చెప్పి చేయిద్దాం. వీళ్లతో మాట్లాడి సర్పంచ్ గారిని ఒప్పిస్తే సరిపోతుంది. ఈలోగా మా గ్రామం కుర్రాళ్ళని కూడా జాతర రోజున ఇక్కడికి రమ్మని చెబుతాను. మనకి కొంత బలం ఉంటుంది అని చెప్పాడు రాము. అంతా వివరంగా చర్చించుకున్నాక అందరూ ఎవరెళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాము వరాలు కలిసి నడిచి వస్తూ, నేను సూరిబండి గారింటికి వెళ్ళి రానా అడిగింది వరాలు. అక్కర్లేదు అన్నాడు రాము. ఎందుకొద్దు? ఆఫీసర్ గారికి ఫోన్ చేయొద్దా? అక్కర్లేదు, ఆయనే వచ్చేశాడు అన్నాడు వేలు చూపిస్తూ. ఎక్కడా? ఓరి దేవుడై, వచ్చేశాడు. ఇప్పుడు నేనేం చేసేది అని కంగారు పడుతూ చెట్టు వెనక దాక్కుంది. విక్రమ్ కాలినడకన వస్తున్నాడు. యూనిఫారం కూడా వేసుకోలేదు. పసుపు రంగు టీషర్టు, నలుపు రంగు ప్యాంటు వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు. బాబుకి ఇట్ట రావాలని చెప్పకుండానే తెలిసిపోయింది అంది తన వైపు చూస్తూ. ఆ తెలివి లేకపోతే ఆఫీసర్ ఎట్టా అవుతారు? నువ్వెళ్ళి ఆయన పలకరించు అన్నాడు రాము. ఎక్కడికి తీసుకెళ్లి మాట్లాడను? ఎవరైనా చూస్తే నాకు చాలా భయంగా ఉంది అంది వరాలు. విక్రమ్ ఏ తడబాటు లేకుండా దర్జాగా నడుచుకుంటూ సర్పంచ్ ఇంట్లోకి వెళ్ళాడు. ఇద్దరు వెనకే వస్తూ, ఏంటి ఈ బాబు ఈళ్ళింట్లోకి వెళ్ళారు అంది. ఏమో నాకేం తెలుసు. ఆగు, నేనెళ్ళి కనుక్కుంటా, నువ్వింటికెళ్ళు అన్నాడు. లక్ష్మి మొగుడు అప్పుడే ఇంటి నుంచి బయటికి వచ్చాడు. రాంబంటూ ఓసారి ఇలారా అన్నాడు రాము. ఏంటి గిరాకీ? ఎప్పుడూ తాగుబోతాడా అంటావు. ఇవాళ పేరు పెట్టి పిలుస్తున్నావు కొత్తగా అన్నాడు. నీ పేరు నువ్వు మర్చిపోకూడదని పిలిచాను కానీ సర్పంచ్ గారింటి దాకా నాతోరా అన్నాడు రాము. ఏంటి గిరాకీ? ఆమాంతం పెద్ద మనిషిని చేస్తున్నావు అన్నాడు. ఆయనతో జాతర గురించి ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు పెద్దోడివేగా, అందుకే పిలుస్తున్నా అన్నాడు రాము నవ్వుతూ. ఏంటి గిరాకీ? జాతర రోజు ఏం చేస్తారేంటి? నీకు చాలా పెద్ద గిరాకీ ఉంటుంది. అక్కడ భోజనాలు పెడతారు. శుభ్రంగా తినొచ్చు. గ్రామంలో చిన్న పెద్ద అందరికీ చెప్పు. వాళ్ళ మాటలకి వరాలు నవ్వుకుంటూ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. విక్రమ్ బాబుతో ఏం మాట్లాడాలి? ఎలా మొదలెట్టాలి? కొంత దాచి కొంత చెప్పి ఏం చెప్పాలి? ఏది దాయాలి? భయంగా ఉంటూ ఆలోచిస్తూ ఆ రోజంతా గడిపింది. రాము చెప్పినట్టు సాయంత్రం సర్పంచ్ ఇంటి వైపు వెళ్ళి అటు ఇటు తచ్చాడింది. రాము అక్కడికి వచ్చాడు. నువ్వేం కంగారు పడుకు, నేనంతా తెలుసుకున్నాను. విక్రమ్ బాబు సర్పంచ్ గారి దూరపు బంధువట. చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి పోతుండేవాడట. అసలు వాళ్ళది సాలూరట. వాళ్ళ అయ్యకి విశాఖపట్నంలో ఉద్యోగం వస్తే అందరూ ఆడికి వెళ్ళిపోయారట. అక్కడే చదువు అన్నీని. నువ్వేం గాబరా పడమాక, నేను చెప్పినట్టు చెయ్యి చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాము. వరాలు సర్పంచ్ ఇంటివైపు చూస్తుంటే బయటికి వచ్చాడు విక్రమ్. వరాలను చూసి నవ్వాడు. ఆమె గబగబా నడుస్తూ కొండవైపుకు నడిచింది. విక్రమ్ ఆమెను అనుసరించాడు. వాగు ఒడ్డుకు చేరింది. అతను కూడా వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడ్డాడు. కొద్దిసేపయ్యాక వరాలు కొండ దిగువన ఉన్న గుట్ట మీద కూర్చుంది. అతను కూడా వచ్చి కూర్చున్నాడు. గాలి వేగంగా వీస్తుంది. చలి వణికిస్తుంది. వాగు మంత్రంగా ప్రవహిస్తుంది. ఈ వాతావరణం బాగుంది కదూ అన్నాడు. అవునన్నట్టు తలూపింది. ఇక్కడికి చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను. అప్పుడెలా ఉందో ఇప్పుడు అంతే, ఏం మారలేదు అన్నాడు విక్రమ్. సర్పంచ్ బాబు మీకేమవుతారు? మా పిన్నమ్మ భర్త. ఆయనతో పనుండి ఈ ఊరుకొచ్చారా అంది అతని వైపు చూస్తూ. ముఖ్యమైన పనుంది, రమ్మని ఒకళ్ళు పిలిచారు, అందుకే వచ్చాను అన్నాడు సూటిగా వరాలు కళ్ళల్లోకి చూస్తూ. వరాలు కళ్ళు దించుకుంది. ఓహో అలాగా అంది. యూనిఫారంలో రానందుకు వాళ్ళకి సంతోషం కలిగి ఉండాలే అన్నాడు. పిలిచిన వాళ్ళ గురించి ఎవరికీ చెప్పకపోవటం ఇంకా సంతోషం అంది ఓణి భుజాల మీదకి కప్పుకుంటూ. పిలిచిన వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళైనప్పుడు ఎలా చెబుతాను? నా గురించి నేను చెప్పుకున్నట్టేగా. విక్రమ్ మాటలు వింటూ అటూ ఇటూ చూస్తుంది. మాటిమాటికి అటు చూస్తున్నావే, ఎవరన్నా వస్తారనా అడిగాడు. అదేం లేదు, ఊరికే అంది. అయితే చెప్పు. నేనేం చెప్పేది, మీరే చెప్పండి అంది బెదురుగా చూస్తూ. నీకు శుభవార్త. నాకు మన్యానికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇంకో కొద్ది రోజుల్లో ఛార్జ్ తీసుకోబోతున్నాను. మన నీతో ఫోన్లోనే చెబుదామనుకున్నాను, కుదరలేదు. అవునా బాబు, నిజంగా గొప్ప మాట చెప్పారు ఉత్సాహంగా చెప్పింది. నేనొస్తే నీకంత సంతోషమా? చాలా చాలా కొండంత సంతోషం అని చేతులు చాస్తూ చెప్పింది. అబ్బో పర్వాలేదే, ఎప్పుడూ అందరికీ క్లాసులు పీకే నీకు సరదాగా మాట్లాడడం కూడా తెలిసే అన్నాడు. అతని మాటలకి తల వంచుకుని కూర్చుంది.
2 రోజులు ఇక్కడే ఉండండి బాబు అంది. ఓ, తప్పకుండా ఉంటాను. ఏదన్నా విశేషమా? అవును బాబు, మా ఊర్లో జాతర జరుగుతుంది. ఆ రోజు ఎక్కడెక్కడి బంధువులు ఈడకి వస్తారు. భోజనాలు పెడతాం. ఓ, అయితే నన్ను మీ బంధువుల్లో కలుపుకున్నావన్నమాట. సంతోషం అన్నాడు నవ్వుతూ. మా ఊరికి బంధువు మాకు బంధువే అంది వరాలు చిరునవ్వుతో. నేను ఈరోజు వెళ్ళి మళ్ళీ రేపు వస్తాను. అప్పుడే వెళ్ళిపోతారా బాబు? ఆమె మొహంలో కనపరిచిన దిగులును చూసి నవ్వుకున్నాడు విక్రమ్. విశాఖపట్నం పక్కనేగా, అక్కడ బయలుదేరితే 2 గంటల్లో ఇక్కడుంటాను. మరీ అవసరమైతే ఫోన్ చెయ్యి, వెంటనే వస్తాను. సరేనా? సరే అంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ కాసేపు అక్కడే గడిపారు. వాళ్ళ వెనక ఉన్న చెట్ల కింద ఎండుటాకులు కాళ్ళ కింద నలిగిన చప్పుడు వరాలు గుర్తించకపోలేదు. ముందు నేను వెళ్ళిపోతాను, తర్వాత మీరు మెల్లిగా రండి అని చెప్పి నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది. అమ్మయ్యా, ఈ గండం గడిచినట్టే. ఇక జాతరలో విక్రమ్ అండ తమకి ఉంటుంది. తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచించసాగింది. రాము వరాలు వెనకే వచ్చాడు. మనం అనుకున్నట్టే అంతా జరిగిందా? బాగానే మాట్లాడాడు. జాతరకు వస్తానన్నాడు. నువ్వు సర్పంచ్తో మాట్లాడావా? ఏమన్నారు? టముకు వేయిస్తారా? ఒప్పుకున్నారు. అంతా మనం అనుకున్నట్టుగా జరుగుతుంది. ఇక ఏర్పాట్లో మనం ఉందాం. ఈలోగా నేనొకసారి విశాఖపట్నం వెళ్ళి రావాలి. ఎందుకు? ఏదైనా పనుందా? వచ్చాక చెబుతాను. మీరంతా జాతర ఏర్పాట్లలో ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు రాము. రంగన్న వచ్చాడు. సర్పంచ్ గారి మేకల్ని తోలుకెళ్లట్లేదని అడిగారు అన్నాడు కాళ్ళు చేతులు కడుక్కుంటూ. ఏం చెప్పావు అంది వరాలు. జాతర కాగానే తోలుకెళ్తుందని చెప్పాను. అవునయ్యా, జాతర అయ్యాక అన్ని సమస్యలు తీరిపోతాయి. అప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఏంటమ్మా అలా అంటున్నావు?